పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తర్జన భర్జన నడుస్తున్నట్లు సమాచారం. ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలకు ముందు ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు తలమునకలుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. మరోవైపున మార్చి 15లోగా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకుండే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 450 కోట్ల మేరకు నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలకు ముందు నిర్వహించాలా లేక ఆ పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో నిర్వహించాలా అన్న దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ నెల 23న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గం సమావేశంలో దీనిపైన స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 50% పైగా సీట్లు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లోనూ బీసీలకు పార్టీ పరంగా 50% పైగా సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహానికి తోడు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి 450 కోట్ల మేరకు నిధులు రావాల్సి ఉండడంతో పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన రేవంత్ సర్కార్ చేస్తోంది. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ఎస్సీ పరీక్షలకు ముందే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చిలోని 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి 14లోగా జెడ్పీ చైర్మన్ల ఎన్నికను పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు. వెంటనే ఆర్థిక సంఘానికి నివేదికలు పంపనున్నట్లు సమాచారం. ఎస్ఎస్సీ పరీక్షల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే ఏప్రిల్ చివరిలో జరిగే ఆస్కారం ఉంది. 23న జరిగే కేబినెట్ భేటీలో పరిషత్ ఎన్నికలతో పాటుగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ పైన చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారన్న దానిపైన ఈ భేటీలో స్పష్టత రానుంది.